ఏడ్పులు బాధలు కాదుండోయ్, కాస్తంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అంటూ చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు సూపర్ సదాం అండ్ యాదవరాజు టీం. మేడం నమస్తే. నమస్తే తీసి పక్కన పెట్టు. పెట్టేసి ఏం చేస్తున్నావు? నమస్తే పక్కన పూని బతుకు. ఆగురు, మీరు ఎప్పుడు మీరే మాట్లాడతారా? ఒక నిమిషం ఆగు. ఇది తీసుకో అన్న, నువ్వు ఇది తీసుకో ఒకసారి. ఇంకెన్నిసార్లు తొక్కేస్తారన్నా? ఒకసారి చెవులు మూసుకో. అరే మన వినిపిస్తుందా? వినిపిస్తలే. చెప్పుడు మాట వినొద్దురా. నాకు ఆకలేస్తుందిరా. నీకు ఆకలి వేస్తే నాకు ఈ కాలు వేస్తుంది. నేను చెప్పిన అరే ఆయనైతే కొట్టు, నిన్నైతే చంపారా. భూమి ఏమైంది? మామ చచ్చిపోయిండే. ఏ అమ్మా నీ ఎందుకు ఏడుస్తున్నావు? తాత చచ్చిపోయిండ్రా. ఒకసారి సాయంత్రం లోపు. అది కాదురా, తాత పోయిండు. అరే మొన్న లక్ష్మమ్మ దగ్గర రాలే, మన పుల్లమ్మ దగ్గర రాలే, ఇప్పుడు వసతి. ఏమైందట? తాత చచ్చిపోయిండ్రా. తాత చచ్చిపోయిండా? ఏ ఎందుకు ఏడుస్తుర్రా? ఏడువగరా? ఏ నేను ఏడ్చలే. అరే అయినా 2 రోజుల తర్వాత చచ్చిపోతే బాగుండే రాయుడు. దేనికి రా? పింఛన్ పైసలు వస్తుండే అట్లా బతుకు. అరే మన ఊరోళ్ళు అందరికి చెప్పినావు కదా. చెప్పినా మన యూత్ లీడర్. అరే అశోక్ ఫోన్ చేయి. అశోక్ ఫోన్ చేయాలా? ఒక్క నిమిషం. ఐలేయ సావుకి రారండి వేడుక చూద్దాం. సావుకు పిలుచుడేంది? ఇంద్రజ గారు అనుకుంటా. అంటే యాక్టివ్ వాళ్ళు అడిగిర్రు, కొంచెం ప్లేస్ ఖాళీందని చెప్పి అలా ఫోటోలు ఏమైపోయాయి. నిజంగా వేసిర్రు వాళ్ళు. తాత లేపు. నేనేం లేపుతాం? ఒక్క నిమిషం ఆగన్నా. అది రెస్పెక్ట్ అంటే. అదే బేసిక్ గా ఇది ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ నుంచే తీసామయ్యా. ఇదిగో అంటే బేసిక్ గా మన ఊర్లో స్తంభాలు పడ్డాయి, అవును, లైట్లు పడ్డాయి, అవును, బ్రిడ్జి పడ్డది. అవన్నీ ఏడబడ్డాయన్నా? గాలివానకు మనం పడ్డాయి కదా. అన్ని వన్నా కూడా బాధపడను నేను. ఐలయ్య పడ్డాడయా, ఇది చాలా బాధగా ఉన్నది నిజంగా. అన్నా ముసలి వస్తుంది, ముసళ్ళని తోలుకొస్తేనే పాపం అప్పుని చూస్తా. ముసలి చచ్చిపోయింది. అయ్యో ముసలి ఇట్లా పోయింది. ఏంది అన్నొచ్చింది కదా మందురా. తీసుకో. బీరేంద్ర శవం తెచ్చిన స్మెల్ వస్తుంది. నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, సో ఆడికి వెళ్ళి తీసుకొచ్చిన. శవం కింద ఐస్లో పెట్టిన బీర్ నాకు ఇస్తారా మీరు? అట్లా కొడుతుండు, నేను స్టఫ్ చెక్ చేస్తా కదా. అరే అన్నొచ్చింది, స్టఫ్ అని నీరా నాయన. మంచి స్టఫ్ రా, ఇది హైలైట్ ఉంటుంది. ఇదే రూపాయి బిల్ వచ్చింది. సారీ అన్న ఇక్కడ ఏదైతే దూడకు వేసుకుంటూ లోపలికి పోతే అవి. అవునన్నా. ఇప్పుడు మన తాత ఉన్నాడా? తాత వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన వచ్చేదాకా ఆయన పోడు. మల్లయ్య ఐలయ్య లేడే, చచ్చిపోయిండు. నీకు చెప్పిన గంట పట్టవురా, పోకరాడు పోయినాడు. ముసలోడు చచ్చిపోయాడు అని చెప్తున్నా, చచ్చిపోయిండు. ఎవడైనా చచ్చిపోతే డాన్స్ ఆడతాడా, ఏడతాడు కానీ. కింద అగరబత్తులు పెట్టినవాడు. ఐలయ్య లేడు కాబట్టి, అవును, ఇప్పటి నుంచి పింఛన్ నాకేస్తుంది కాబట్టి అంది. ఏందే? అదే ఏం లేదులే. సావుకాడు ఏముండాలి, ఆత్మ ప్రశాంతంగా కళ్ళకి ఎక్కి ఇట్లా వాళ్ళ స్వర్గానికి. అట్లా నేను ప్లాన్ చేసిన వెనక్కి వారి. ఐలయ్య చచ్చిపోయినా కాబట్టి ఆయన కోసం పాటల కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి మన సింగర్ గోపాల్ గారు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఐలయ్య చచ్చిపోయింది కాబట్టి ఐలయ్య సంతాప సభకు విచ్చేసినటువంటి మీ అందరికి కళాబంధనాలు తెలియజేసుకుంటూ మంచి పాటతో ఈరోజు ఐలయ్య చచ్చిపోయారు కాబట్టి ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఒక మంచి పాట, ఇట్లాంటి పాటలు పాడాలి చూడు. బస్ ఎక్కి సచ్చావో, బండెక్కి సచ్చావో, కారెక్కి సచ్చావో, లారెక్కి సచ్చావో, బస్ ఎక్కి సచ్చావో, బండెక్కి సచ్చావో, కారెక్కి సచ్చావో, లారీ ఎక్కి సచ్చావో. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ తదా జరిగే తదా ఏడుక కల్లార చూడ.
ఏందివే నువ్వు అట్లా కాదు, ఆయన పాట పాడితే ఆయన కోసం రక్తం మరగాలి. ఓ కదిలే కాలమా బిడ్డా, కాసేపు ఆగుమా. ఓ కదిలే కాలమా, కాసేపు ఆగుమా. ఏయ్ కదిగే వాడుక, కల్లార దూడరా. ఏయ్ తొగదరా, రదబదరా, రదబదరా, రదబదరా. గుగరి ఏం వాడినరా? ఆ కదిలే కాలమా, కాసేపు ఆగుమా. ఏయ్ కదిగే వాడుక, ఏం వాడి ఏయ్ కదిలే కాలమా, కాసేపు ఆగుమా. సగం సగం వాడి అక్కడ చచ్చిపోయినట్టున్నాం. నీకు కదిలే కాలమా తప్ప ఇంకేం రాదు. ఇప్పుడు చచ్చిపోతే ఏం పాడతారు? హరికథలు, బుర్రకథలు అది కావాలి కదా, దట్ ఈజ్ వి వాంట్. అంతేనా? అంతే. కదిలే కాలమా, కాసేపు ఆగుమా. తందానా దేవనా జరిగే ఏడుక కల్లర చూడరా. తందానా కదిలే కాలమా తప్ప ఇంకో పాట రాదా? ఏ ఇంత తేడాగానే ఉన్నామేంద్రా? కదిలే కాలమా, కాసేపు ఆగి జరిగే ఏడుక కల్లర చూడరు. కదిలే కాసేపు ఒక పాటతో కంప్లీట్ చేస్తా. అది కూడా ఎల్లుండి కార్యక్రమం గురించి. వాషింగ్ పౌడర్ ఎల్లుండి తాత కర్మ, అందరూ రావాలి, తినేసి పోవాలి, చుట్టాలందరూ ఎక్కడున్నా ఎల్లుండి రావాలి. వాషింగ్ తాత తాత ఇప్పుడు మళ్ళా చచ్చిపోయిందంటే ఇప్పుడు కాని పని. ఇప్పుడు పార్ట్ 2 చేయాల్సిందే. అన్నా 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 Induja ma'am, did you enjoy this? పక్కా కమర్షియల్. ఓ మై గాడ్, ఈ పిల్లలు వస్తేనే భయంగా ఉంది. ఏం మాట్లాడతారో, ఏం డైలాగ్ చెప్తారు. కలకల్లాడిపోయింది. ఇంకా జాతరే. గోపాల్ గారు చాలా చాలా బాగా పాడారు అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. సూపర్, చాలా బాగా చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్, చాలా బాగా చేశారు. సద్దాం, యాదం రాజు అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కుకున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నావు ఏంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టన్ను. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే.
కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగా? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.